అందరికీ నమస్తే. ఇదేంటంటే చికెన్‌తో మనం రెగ్యులర్‌గా చికెన్ 65, చికెన్ కబాబ్స్ అట్లా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేసిన టేస్ట్ బావుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది కానీ మనకు బోన్‌లెస్ చికెన్ కావాలి ఇక్కడ. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం రండి. నేనైతే టెస్కోలో తీసుకున్న చికెన్ ఫిలెట్స్ తీసుకున్నా. మనకైతే ఇంటి దగ్గర కొట్టింది ఉంటది కదా! ఆ చికెన్‌తో కూడా ట్రై చేయొచ్చు. కానీ బోన్‌లెస్ చికెన్ కావాలి. ఇట్లా నీట్‌గా చికెన్ కడిగేసి ఇట్లా ముక్కలు కట్ చేసుకొని మిక్స్ జార్‌లో వేసుకోవాలి ఫస్ట్ అయితే మనం. ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇంకా కొంచెం కొత్తిమీర, మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, లైట్‌గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనకెంత టేస్ట్‌గా ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఇట్లా మెత్తగా స్మూత్‌గా పేస్ట్ చేసుకోవాలి, అంటే పట్టుకుంటే ముద్దలాగా రావాలి. చేతిలో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇట్లా ముద్ద తీసుకొని చిన్న అప్పలాగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి మనము. ఇట్లా పెంకకైతే నూనె స్ప్రెడ్ చేసేసుకొని మనం చేసుకున్న చిన్న చిన్న అప్పలు ఉన్నాయి కదా చికెన్ ముక్కలతోటి, అవి ఏం చేయాలి, ఇట్లా స్ప్రెడ్ చేసి మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా నల్లగా కాలేంత వరకు. కతం, చికెన్ టిక్కా లాంటి చికెన్ అప్పలు రెడీ. మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైం. అయితే మీరు కూడా వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ యాడ్ చేయండి, అది మిక్స్ చేసే ముందు టేస్ట్ ఇంకా బాగుంటుంది.